హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. మేమైతే నెల్లూరు ఈవెంట్కి వెళ్ళామని చెప్పాం కదా ఫ్రెండ్స్. అయితే ఇంకా ఈవినింగ్ రెడీ అయిపోయి ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇది నియర్లీ నెల్లూరు దగ్గర నుండి ఒక 15 కిలోమీటర్ అవుట్కట్స్లో అయితే ఉంది. ఏంటి కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి అనుకుంటున్నారా? అదేం లేదు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన ఒక 15 మినిట్స్కి అయితే అసలు కుర్చీలు మొత్తం నిండిపోయింది. క్రౌడ్ బాగా వచ్చారు. ఇది ఉదయకాళేశ్వర స్వామివారి శివాలయం వద్ద ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. అసలు ఈవెంట్ చాలా గ్రాండ్గా చేశారు. సెలబ్రిటీస్ అందరూ ఆల్మోస్ట్ అందరూ అటెండ్ అయ్యారు. అయితే స్టేజీ మీద ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందు ఈ వీడియో అయితే వేశారు. దానిలో మా చెరిగాడు కూడా ఉన్నాడు, అందుకే వీడియో అయితే తీశారు మా వారు. అయితే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారని, ఆయనే ఈ ప్రోగ్రామ్కి హెడ్. అయితే ఆ సారు ఈవెంట్ స్టార్ట్ అయ్యాక వచ్చిన సెలబ్రిటీస్ అందరినీ స్టేజ్ మీద అయితే ధన్యవాదాలు. ఈరోజు ఆ దేవదేవుడి ముందు మనందరినీ అలరించేదానికి, ఆనందింపచేసేదానికి, ఆ పరమాత్ముడి సేవలో నిమగ్నమయ్యేదానికి ఈ కళాకారులు, అదేవిధంగా గాయకులు ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళందరినీ మనం ప్రోత్సహించి ఏమాత్రం కూడా ఇంతంత కూడా ఇబ్బంది లేకుండా మనం అంతా వాళ్ళ ప్రోత్సహించి మనం ఆనందించాల్సింది కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు గొప్ప గాయని మన సునీత గారు ఈరోజు మా పుణ్యక్షేత్రానికి రావటం మన ఎంత అదృష్టం. అదేవిధంగా సమీర్ భరద్వాజ, అదేవిధంగా హారికా నారాయణ గారు, అదేవిధంగా రోహిత్ గారు, పండు గారు, జయంతి గారు, రాజు గారు, ఇట్లా ఎందరో కళాకారులు మనల్ని అలరించేదానికి, ఆనందింపజేసేదానికి మన ముందుకు వచ్చారు. చాలా గొప్ప. వాళ్ళందరికీ మనం ప్రోత్సహించి సపోర్టుతో మీరు కూడా. ఇంకా చెర్రీ స్లాట్ అయిపోయింది. సారీ ఫ్రెండ్స్, చెర్రీ వీడియో క్లిప్స్ మిస్ అయ్యాయి. ఇంకా సునీత మేడం అయితే చెర్రీ గారిని చాలా మెచ్చుకున్నారు. ఇంకా రాజు గారు అయితే అక్సాగన్ గారికి చెర్రీగాడి గురించి అయితే చెప్తున్నాడు, చెర్రీ డ్రమ్స్ బాగా ప్లే చేస్తారని. ఇంకా అలాగా డాన్సర్లు అందరూ చాలా బాగా డ్యాన్స్ చేశారు. సునీత మేడం వాళ్ళ టీం అయితే పాటలు తిరగదీసేశారు. ఇంకా ఈవెంట్ అయితే సూపర్ జరిగింది. ఇంకా ఈవెంట్ అయితే అయిపోయేటప్పటికి 3 అయింది ఫ్రెండ్స్. ఇంకా బయటికి వెళ్ళి ఆటో ఒకటి బుక్ చేసుకొని ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుని పోయాము. ఇంకా మార్నింగ్ 9కి అయితే ట్రైన్ టికెట్ చేశారు మా వారు. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము. అయితే స్టేషన్లో టిఫిన్ తినే అవకాశం లేదు, అందుకని టిఫిన్ అయితే పార్సిల్ తీసుకున్నారు మా వారు. ఇంకా ట్రైన్ ఎక్కాక ట్రైన్లో అయితే తినేసాము. అయితే మా వారికి ఏం తోచట్లేదంట. అప్పుడే మా వారిలోని శిల్పి బయటకు వచ్చారు. అదిగోండి డ్రాయింగ్ అయితే వేసేస్తున్నాడు. చూడండి ఎవరి బొమ్మ వేస్తున్నాడు. అదిగో చూశారు కదా నా బొమ్మ అంట. అసలు ఏమైనా నాకు దానికి ఏమైనా పోలికలు ఉన్నాయా? మీరే న్యాయం చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మొత్తానికి విజయవాడ అయితే చేరుకున్నాము. అమ్మయ్య, నాకైతే చాలా హ్యాపీ మన విజయవాడని చూడంగానే. ఈ బ్యారేజ్ మీద అయితే 5 మినిట్స్ ట్రైన్ అయితే ఆపేశారు. నాకు చాలా భయం వేసింది. ఇంకా ఒక 5 మినిట్స్కి అయితే మూవ్ అయింది. ఇంకా మేము విజయవాడలో దిగేటప్పటికి 3:30 అయితే టైం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బ్యాగులన్నీ మోసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. మాకు అతిపెద్ద కష్టమైన టాస్క్ ఏమైనా ఉంది అంటే ఆ బ్యాగులు మోయడమే. చూశారు కదా డ్రమ్స్ బ్యాగులు. ఆ స్టాండ్ బ్యాగ్ అయితే చాలా బరువు ఉండిద్ది. మా వారికి ఫింగర్స్ అయితే వాసిపోయిద్ది. కళాకారులకి ఆ మాత్రం కష్టాలు తప్పవులేండి. ఓకే, మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.